పడదే మనకు. జై 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 బండి సంజయ్, జై 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 రాజన్న జై, కమలం గుర్తుకే మన ఓటు, రాజన్నకే మన ఓటు. ఇదమే ప్రభుత్వం నడుపుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మా నీళ్ళని మేము తీసుకుంటామని మనం సర్వే చేసి ప్రాజెక్టు మొదలు పెడదాం అనగానే ఈ ఆంధ్ర లపంగి వాళ్ళు ఇలా మన పంచాయతీ పడతా ఉన్నారు. ప్రాణం పోయినా సరే ఏది ఏమైనా సరే 100కు 100% ఎవల ప్రాజెక్టు ముందైనా కాకుండా పాలమూరు కన్నా ముందు 2.5 ఏళ్లలోనే మీకు నీళ్లు తెచ్చి ఇప్పిస్తా అని చెప్పి మనం చేస్తాం. 2.5 ఏళ్లలో, ఎందుకంటే ఒకటే ఒక లిఫ్ట్ తోని ఒక గడ్డ దాటితే శ్రీశైలం ప్రాజెక్ట్ కాడ మళ్ళీ ఎక్కడ మధ్యలో మిషన్ లేదు, లిఫ్ట్ లేదు, మోటార్ లేదు, సీదా నీళ్లు ఈ శివన్నగూడెం దింపేది ఏం చెర్లగూడెం ప్రాజెక్ట్ వస్తా ఉన్నది. ఇక్కడ చెర్లగూడెం ప్రజలు కూడా ఉండవచ్చు. నేను అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, మీది ఎవరిదైతే భూమి పోతుందో మీకు రూపాయికి 5 రూపాయలు ఇస్తా, మీరేం బాధపడే అక్కర్లేదు. ₹1 అంటే 5 రూపాయలు ఇస్తాం కానీ మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటాం. ఎవరు దొరికితే భూములు కూడా కొనిస్తాం, లేదా మీరు ఎక్కడ కొనుక్కుంటాం మా ఇష్టం సార్ అంటే మీకు 2 అంతల ధర వచ్చేటువంటి మీరు అలకగా భూమి కొనుక్కునేటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తాం. ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి మనం ప్రతి ఇంట్లో ఒక్కరికి ఇస్తాం ఉద్యోగం. ఒకవేళ ఇద్దరు కనుక అర్హులు ఉంటే, ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటే ఇద్దరికి కూడా ఉద్యోగం కల్పిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. మన రాష్ట్రం, మన బతుకులు మరి 20 ఊళ్ళు, 30 ఊళ్ళు, 40 ఊళ్ళు, 50 ఊళ్ళు బాగుపడేటప్పుడు వాళ్ళకి నీళ్లు వచ్చేటప్పుడు 2 ఊళ్ళు, 3 ఊళ్ళు, 4 ఊళ్ళు పోతే ఆ బిడ్డలను కడుపులో పెట్టుకోవడం మన బాధ్యత. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం గాని మనందరం గాని ఎంత చేసినా తక్కువనే. అందువల్ల కుటుంబంలో ఒక్కరికని కాదు, ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, ఎందరైనా సరే అవసరమైతే మీ గురించి 1000-2000 ఉద్యోగాలు ప్రత్యేకంగా సృష్టించైనా సరే స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టు పని మొదలైతే కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. రాబోయే 10-15 రోజులలో మీరందరూ ఇక్కడ మీ